హాయ్ అండి. ఇవాళ అండి మేము యాక్చువల్గా ఈ స్కూటర్స్ విఎంఎన్ స్కూటర్స్ దాని దగ్గరకు వచ్చామండి ఫ్యాక్టరీకి. మేజర్ క్వశ్చన్స్ కస్టమర్స్ అడిగే దాని గురించి అని నేను ఇక్కడికి వచ్చానండి ఇప్పుడు. అండ్ యాజ్ వెహికల్స్కి ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి నాకు క్వశ్చన్స్ చాలామంది కాల్ చేసి అడగడం వల్ల నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఆది విష్ణుమూర్తి గారి దగ్గరికి వచ్చానండి. ఐ వాంట్ టు క్లియర్ మై క్వశ్చన్స్ సో దట్ ఐ కెన్ ప్రమోట్ ద వెహికల్ అండ్ ఐ కెన్ సేల్ ద ప్రోడక్ట్ అండి. సో లెట్ us జాయిన్ ఆది గారు అండి. నమస్కారం అండి ఆదిమూర్తి గారు. యాక్చువల్గా అండి బేసికలీ వాళ్ళ రాయ్ వచ్చి క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే ప్రమోట్ చేస్తున్నాము, ఇట్స్ గోయింగ్ గుడ్, వ్యూస్ కూడా చాలా బాగా వస్తాయి, కస్టమర్స్ బాగా అడుగుతున్నారండి. కాకపోతే కస్టమర్స్ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మెయిన్గా వాళ్ళు లుక్ ఈజ్ ఎవ్రీథింగ్, బాడీ ఈజ్ గ్రేట్ అండ్ ద వే వి డిడ్ ద వీడియోస్ దే ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ యాక్చువల్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అనిల్ మీరు 50 కిలోమీటర్స్ నుంచి వెహికల్కి మీరు ఇస్తున్నారు అన్నారు. అంటే 50 కిలోమీటర్స్ వెహికల్ పైన ఐ కెన్ గో టు 180 ఆర్ 120 కిలోమీటర్స్ చేయగలుగుతాం అది? ఎస్. మేము యాక్చువల్గా లిథియం అయాన్ అండ్ గ్రాఫిన్ బ్యాటరీస్ రెండు రకాల కేటగిరీస్లోనే ఉన్నాయండి. వీ కెన్ గివ్ 50 to 60 కిలోమీటర్స్ విత్ గ్రాఫిన్ బ్యాటరీస్. దాని తర్వాత లిమిటేషన్ ఉంటుంది, మాక్సిమం 60-70 కిలోమీటర్స్ దాటిన తర్వాత లిథియం అయాన్ బ్యాటరీస్కి వెళ్లాల్సిందే. లిథియం అయాన్ బ్యాటరీస్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చర్ చేసి విత్ బిఎంఎస్ ప్రొటెక్షన్స్ అన్ని విషయాలు లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్స్ అదే బిఎంఎస్. దిస్ ఇస్ ది బిఎంఎస్ ఓకే, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది బిఎంఎస్ ఎక్కడ ఉందండి? బిఎంఎస్ ఓకే, ఎస్ బిఎంఎస్ the battery management system. It controls the lower voltage and higher voltage and short circuit protection. Each and every cell will be monitored its health and then controls the output. Okay. And also it has the thermal sensor. If the heat is more than the abnormal, then it shut the automatically output. It automatically shut down the output. Okay. సో దీనివల్ల ఇది యూజ్ చేయకుండా కొంతమంది మార్కెట్లో రిలీజ్ చేయడం వల్ల దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి రావాలంటే వీ హ్యావ్ టు యూజ్ ది బిఎంఎస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ హ్యాస్ ది ఆల్ ది కనెక్షన్స్, వైరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. దీని తర్వాత బ్యాలెన్సింగ్ చేయాలి. సో దిస్ ఇస్ ద బ్యాలెన్సింగ్ ఇన్స్ట్రుమెంట్. ఈ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత మనం యూజ్ చేసినట్లయితే హీట్ జనరేషన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో ఉంటుందన్నమాట. అంటే బ్యాలెన్సింగ్ అంటే వీటిలో 20 సెల్స్ సిరీస్లో ఉంటాయండి, 20 సెల్స్ సిరీస్. సో ఆల్ 20 సెల్స్ షుడ్ హ్యావ్ ది ఈక్వల్ వోల్టేజ్ అండ్ ఈక్వల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఈక్వల్ వోల్టేజ్ ఉండడానికి మనం ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ చేసినప్పటికీ అన్ని సెల్స్ ఒకే రకంగా ఛార్జ్ అవుతాయని నమ్మకం. సో ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా ఈక్వల్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ఇది ఇంటెలిజెంట్ ఆటోమేటిక్ ఈక్వలైజర్. సో ఆల్ ది 20 సిరీస్ పార్ట్స్ విల్ మెయింటైన్ ది ఈక్వల్ వోల్టేజ్. ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ ఉంటే ఇట్ విల్ అడ్జస్ట్ ది వోల్టేజెస్ ఈక్వల్లీ. సో ఈక్వల్లీ ఇట్ విల్ గెట్ చార్జ్, ఈక్వల్లీ ఇట్ విల్ గెట్ డిశ్చార్జ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ఈక్వల్ వోల్టేజెస్ అంటే సో సమ్ సెల్స్ ముందుగా ఛార్జ్ అవుతాయి, సమ్ సెల్స్ ముందుగా డిశ్చార్జ్ అయిపోతాయి. సో దీనివల్ల కొన్ని సెల్స్, కొన్ని సిరీస్ పార్ట్ సెల్స్ మీద లోడ్ ఎక్కువ పడే అవకాశం ఉంది, హీట్ ఎక్కువ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్యాటరీ విల్ ఆల్సో రిడ్యూస్. సో హీట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో లైఫ్ ఆఫ్ ది బ్యాటరీ విల్ ఆల్సో రిడ్యూస్. సో లైఫ్ ఆఫ్ ది బ్యాటరీ షుడ్ ఇంక్రీజ్ యాజ్ వెల్ యాజ్ ది fullest efficiency of the battery should be utilized. Okay. So the only solution is we have to equalize the all the voltages. This step is very important. After that, we have to charge and discharge each and every battery type. Okay. So we have to charge completely and then discharge completely, and we should measure the ampere hours. Okay. So mana cell manufacturer ఏదైతే ampere hours describe చేశారో ఆ ఆంపియర్ అవర్స్ ఉందా లేదా, ఎంత ఎఫిషియన్సీలో వర్క్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ దెన్ కట్ ఆఫ్ అవుతుందా లేదా, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ రియల్లీ వర్కింగ్ కరెక్ట్ అన్నారు. లోయర్ వోల్టేజ్ కట్ ఆఫ్ అవుతుందా లేదా, అలాగే హయ్యర్ సర్క్యూట్ హయ్యర్ వోల్టేజ్ హైయర్ ఛార్జ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుందా లేదా, యూ షుడ్ హ్యావ్ టు చెక్ ఇట్ సార్. సో ఈ చెక్ పాయింట్స్ అన్నీ కూడా చేసినట్లయితే బ్యాటరీలో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అలాగే మనం కస్టమైజ్ చేసి
50 కిలోమీటర్స్ నుంచి 200 కిలోమీటర్స్ వరకు ఎవరికి ఏ బండిలో ఎలా కావాలన్నా సరే మనం దాన్ని కస్టమైజ్ చేసి కంట్రోలర్ని కూడా యూజ్ చేసి దానికి అకార్డింగ్గా సో కంప్లీట్ సొల్యూషన్ మన దగ్గర ఉంది. అంటే ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రైనో తీసుకున్నానండి, Rhino. డూయింగ్ లైక్ 50 కిలోమీటర్స్ అనుకోండి. ఎస్ సార్. నాకేంటంటే ఎక్స్టెన్షన్ అనేది తర్వాత చేసుకోవాలనుకుంటున్నాను. Okay. అంటే ఫస్ట్ ఐ వాంట్ నో హౌ ద వెహికల్ ఈజ్ ఫస్ట్. నేను తీసుకొని నేను వెహికల్ని నడిపించాను, ఓకే. నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది దట్ ఐ కెన్ గో ద 50 కిలోమీటర్స్ అండ్ ఎక్స్ట్రా నేను టూర్ చేయాలనుకున్నాను. ఓకే. ఆ టైంలో నేను మీ దగ్గరికి వచ్చి దాన్ని బ్యాటరీని 50 నుంచి 100కి ఆర్ 120కి 180కి ఎక్స్టెన్షన్ చేయించుకొచ్చే ఫెసిలిటీ ఉంది అండి తర్వాత. దెర్ ఆర్ టూ సొల్యూషన్స్ అండి. ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాటరీని ఇంక్రీజ్ చేయడం ఒకటి, రెండోది ఎడిషనల్ బ్యాటరీ యాడ్ చేయడం. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ న్యూ బ్యాటరీ వీ కెన్ డూ ఇంక్రీజ్ ఆఫ్ ది బ్యాటరీ సైజ్, బ్యాటరీ అంపేర్ అవర్స్. ఓహో, ఆ బ్యాటరీకి మీరు 50 నుంచి 100కి ఇంక్రీజ్ చేసి విత్ ద సేమ్ బ్యాటరీ. జనరల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంత లైఫ్ ఆఫ్ ది బ్యాటరీ రిడ్యూస్ కాబట్టి దాన్ని మనం రియూజ్ చేయలేం కాబట్టి ఎడిషనల్ బ్యాటరీ యాడింగ్ ఇస్ మోర్ సజెస్టబుల్. ఓహో, మీరు అలా If it is already available 100 kilometers, if you want to increase the another 50 kilometers, we will add the another battery in parallel. So these two batteries will be in parallel and charge parallelly and discharge parallelly, and life of the battery will also increase and the number of kilometers will also increase. Generally, I suggest the customers, if a person is traveling 50 kilometers per day, it should be at least 1.5 times of the capacity should be there. Okay. That means 75-80 kilometers of the battery. So 50 అన్నది ఒక్కొక్కసారి 60 అవ్వచ్చు, ఒక్కొక్కసారి ముందుగా చార్జ్ కాకుండా ముందుగానే బయలుదేరు. జనరల్గా ఏంటంటే కొన్ని షోరూమ్స్లో 50 కిలోమీటర్లు కావాలంటే వాళ్ళు ఒక 50 కిలోమీటర్లు బండి ఇచ్చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 30 కిలోమీటర్లు ట్రావెల్ చేశారనుకోండి, మిగిలిన 20 కిలోమీటర్స్ కెపాసిటీ ఉండగానే మళ్ళీ ఛార్జింగ్ పెట్టేస్తుంది. సో మన రిక్వైర్మెంట్ కంటే అట్లీస్ట్ 1.5 to 1.8 టైమ్స్ కంటే కెపాసిటీ ఉన్న బ్యాటరీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ రెడ్యూస్. అంటే ఒకసారి ఛార్జింగ్ డిశ్చార్జింగ్ చేస్తామంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిపోవాలి. బ్యాటరీ జనరల్గా లైఫ్ నెంబర్ ఆఫ్ cycles will be there. So some of the cells will have the 1200 number of cycles, some of the cells will have the 800 cycles. ఒకసారి ఛార్జ్ డిశ్చార్జ్ చేస్తే సైకిల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సైకిల్స్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసేస్తూ ఉంటే లైఫ్ ఆఫ్ ది బ్యాటరీ విల్ వ్యారీ. సో ఇఫ్ వి చార్జ్ వెన్ ఇట్ ఈస్ రీచ్ టు ది 20%, it is more advantageous. If it is already discharged only 30%, 70% energy is there, but it is not sufficient to travel that way, then again you will start charging it. So then again life of the battery will reduce because you are repeating one more cycle. You understand? Yeah. You are following? Yeah. So if the capacity of the battery is at least 1.5 times more than your regular day requirement, life of the battery will increase. So you should always go at least 1.5 times of your requirements. అంటే మీరు అనేది ఏంటంటే ఈ 50 కిలోమీటర్స్ అనేది ఏంటంటే మన సరౌండింగ్స్కి ఇట్స్ గుడ్. ఒకవేళ ఇప్పుడు గోయింగ్ ఫర్ ఫార్ ప్లేసెస్ మీరు అనేది ఏంటంటే 120 కిలోమీటర్స్ కానీ 180 కిలోమీటర్స్ కానీ తీసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదని అంటున్నారు. Yes. బట్ అంటే ఇంకొక విషయం ఏంటంటే ఛార్జ్ చేయడానికి ఎంత పెట్రోల్ అనుకోండి, పెట్రోల్ తెలిసి మనకు తెలిసి ఈజీ ప్రైస్ 108 నడుస్తుంది. బట్ పర్ యూనిట్ ఎలక్ట్రిసిటీకి మంత్లీ ఎంత ఛార్జ్ అవుతుందండి? ఇప్పుడు ఇది 50 కిలోమీటర్స్ బ్యాటరీకి we have tested practically, sir. 1.56 units are consumed. If you convert into the number of rupees and rupees per kilometer, it is coming 15 to 60 paisa per kilometer, sir. ఓకే. If you look at regular petrol scooters, generally the mileage will come from 40 to 50. అవునండి. So per liter. So nowadays petrol is very high. Now its price is already 110 rupees in dispatch. So with 110 rupees, you are able to travel 50 kilometers. So it is almost costing more than the 2.5 rupees. So instead of 2.5 rupees, you will be charged only 15 to 16 paisa with electrical scooter. Okay. And it is more smoother, and it is also pollution free, and no insurance is required, and it is no driving license required, and it is no RTO, low speed category vehicles. Okay. It also protects the environment
It will also reduce the energy of the electricity, and it will have the highest efficiency when using the hot water. Here we say hot water. So you will have the all kind of benefits if you go for the electric scooters. So and it is also very important to go for electric scooters in India, because India is in the third place of the biggest pollution in the world. In the world we are in the third place. So by purchasing the electric scooters, you will also help the society reducing the pollution, and also you are saving a lot of money. Because if you are traveling an average of 20 to 30 kilometers per day, you will be spending approximately to 2,500 rupees to 3,000 rupees per month. So if you are buying electric scooter, it will be charged only 150 to 200 rupees, that's all. ఇంకొక విషయం అంటే మామూలు జనరల్గా క్వశ్చన్ ఏంటంటే సడన్గా బ్యాటరీ చాలాసార్లు చూసానండి వెహికల్ ఓవర్ హీట్ అయిన తర్వాత వెహికల్ బయట పెట్టడం కూడా బ్లాస్ట్ కావడం జరిగింది. దానికి మీరు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు? There are the chances of heat increase and then blast of the lithium-ion batteries. So there will be two reasons. One is manufacturing method of the industries, and also awareness to the people. So both are required to be implemented parallel. If you look at the China and many other developed countries like Korea and Japan, most of the people are using the electrical vehicles, even including the cars and even the lorries, trucks. Yeah. All the electrical scooters, many of the countries are using. So there are no blasts. There are the two reasons. One is manufacturing has to follow all the norms and regulations, and they have to use all the protections. And people should also have the awareness properly how to use the electrical scooter. Example, if the scooter is in the rainy condition and it is not advised to charge, and manufacturer is giving the slow charger which has the big wires, and if you start using the fast charger to add advantage of quicker charging, so it is not suggested to use. There could be chances of heat develop, and then a small spark will come and it will be blast over a period of time. So if you start charging with the fast charger repeatedly, so there could be chances of deterioration of the cables and then short circuit could happen. And so if unfortunately manufacturer is not taking the proper precautions, there could be chances of the fire. So what precautions you are taking care of? We have taken the three stages. One is the generally మనం ఇంట్లో MCB అట్లా యూజ్ చేస్తున్నాము, పర్టికులర్లీ ద బేసిక్ ప్రొటెక్షన్ MCB is provided for all the scooters. If anything goes wrong, MCB will get hit. And secondly, the motor. Motor requires the three-phase AC revolving voltage. That is given to the controller. The controller which we use for every scooter is branded one, and it has all the protections like the short circuit protection, low voltage and higher voltage cutoff protections in the controller of that, controller of the scooter. And another step, coming to the battery, which is very important. Battery should have a battery management system which controls the every output of the battery. So battery input is given, let us say 72 volts. Then output will become 72 volts. If anything goes wrong, abnormality has happened, short circuit is happened, then output should get cut off. So proper waterproof then battery management system should be used. So whatever the battery management system which we are using has the low voltage cutoff and high voltage cutoff and short circuit protection, and also has the thermal sensor protection. If heat is developed abnormally, output will get shut down automatically. That's what we want. This is very important. So some people may, taking this costing then into 4,000 to 6,000 rupees in different brands. Okay. So if they compromise for that, there could be chances of fire. And also there are some norms to be followed when we are doing the building of a battery. The proper building, the proper pressing, proper heat, proper time delay, those all conditions have to be used. Manual building may cause some issues. So automatic building or laser building is to be used, which will have the life of the battery is high. Rust will not form. Proper nickel strip has to be used.
and also Kapton tape it has to be used. Kapton tape if you are using, if any small spark will happen, it will suppress it. So these all the precautions has to be taken. And thirdly, charger. Charger should also have some protections. Okay. Whatever the battery charger which we are using, as the input AC voltage cut off, higher voltage cut off, Okay. lower voltage cut off. Okay. Our charger will work from 100 to 280. Okay. So if it is more than 280, it will cut off automatically. Okay. If it is less than 100 volts, it will cut off automatically. Yeah. And it also has a fan which cools the electronic components. Okay. So, and people should also have the awareness the charger should not be kept in the wet conditions or in the rainy open conditions. Okay. So it should be used properly and it should not be kept on the seat Okay. because it has some heating property. Okay. So people should also have the awareness and manufacturers should also follow these protections in the charger. And we also have the short circuit protection in the battery charger. So each and every area we should have the protections, then nothing should happen. Okay. So if people are having the good awareness, manufacturers will also start following it, and manufacturers should follow and keep making the people aware about all these protections. Then over a period of time, these all kind of problems will develop. నాకు తెలిసింది ఏంటంటే వన్ గుడ్ థింగ్ మీరు చేసేది ఏంటంటే ఐ థింక్ ద బ్యాటరీ ఇస్ యువర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ Yes, we manufacture. you have a in-house. unit of it, manufacturing unit ఉంది. Yes, yes. Actually, I am basically working for the last 26 years. Oh, in the awesome. battery. So we used to supply the batteries to the BSNL. Oh, okay, modems okay. and that. Okay, okay. Then phone is developed after that wireless transport. And then lithium-ion battery packs we used to manufacture. Oh, So okay. I worked before in Hyundai car manufacturing. Oh, okay. So I was into the automobile business and electronics business also. It adds the additional information which I know. So and our team is also very expertise for the Oh, last okay. 18 years. Awesome, awesome. So we are using all these kind of protections and. That's what I'm saying, you're so confident on yourself. Yes, sir, yes, sir. Battery is very important and its charging is very important and controller in the scooter is also very important. All cabling and harness is also very important, sir. We should not compromise on the safety parameters. Safety is the first. Then next. నేను ఇంతకుముందు జస్ట్ వెంట్ టు అదర్ స్టోర్స్ అండి, బ్యాటరీ గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారండి. Okay. సో ఐ వాజ్ సో అప్సెట్ ఆఫ్ ఇట్. అరే ఎవరైనా ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బ్యాటరీ గురించి చెప్పగలిగితే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అండి నేనే తీసుకోవాలనుకుంటుంది ఈ వెహికల్, నాకు తెలిసి నాకు చాలా బ్లాస్ట్ చూసాను కాబట్టి నాకు ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. ఐ వాంట్ టేక్ ఆర్ ఐ వాంట్ నో బికాస్ ఐ లైక్ ది బైక్ వాట్ యూ డన్ ఇస్ నేను ఎలా తీసుకోవాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడు నాకు అవగాహన ఇచ్చింది ఏంటంటే ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ దట్ ద యూనిట్ ద బ్యాటరీ యూనిట్ ఈస్ యువర్స్ and you are giving a good mileage for us. Yes. Why not I can avail from you guys? Yes, sure. We will also support to the people and we go conduct a lot of trainings to the people and whoever customers are there, we repeatedly call them and then make them aware. So let us say one customer has come and picked and scooter is taken. So their family members may use it. That's So right. our people used to visit them and then make aware of all the family. So whoever is using, we try to give the fullest awareness about the usage of the battery, usage of the scooter, and how to do the maintenance. Also, we do some precautions. Yeah, correct. These all things are to be implemented. Sir. ఇంకొక క్వశ్చన్ అండి మీకు అడిగేది, Yeah. లాస్ట్ క్వశ్చన్ ఇది, బట్ ఇట్స్ అ వెరీ టిపికల్ క్వశ్చన్ అండ్ బీ ఫ్రాంక్ ఆఫ్ ఇట్. Yeah, sure. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి ఎక్కడన్నా షోరూంలో వెళ్ళాను అనుకోండి, రిప్రజెంటేటివ్స్ వచ్చేస్తారు, సార్ సార్ ఇది తీసుకోండి ఇది తీసుకోండి అని. తీసుకున్నంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ బాగుంటుంది. లేటర్ ఏదైనా సర్వీస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా వెహికల్ ప్రాబ్లం వచ్చిందండి అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ద పర్సన్ హూ ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్, వాడు మాట్లాడే పద్ధతి వేరుంటుంది, సర్వీస్ దగ్గరికి వెళ్తే వాడు మాట్లాడే పద్ధతి వేరుంటుంది. ఆ సర్వీస్ ముందు వచ్చిన కస్టమర్ వచ్చిన సర్వీస్ రిప్రజెంటేటివ్ ఆ సర్వీస్ మళ్ళీ ఫార్వర్డ్. మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? Yes, you are exactly correct, sir. We are facing the same problem with some of the customers. People are not believing whatever we are saying instantly because they are experiencing these kind of issues before with some of the people. So, my system ఎట్లా ఉంటుందంటే సార్,
బండి ఇచ్చేటప్పుడే పూర్తి అవగాహన కల్పిస్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం, నిజాయితీగా ఇస్తామండి. రెండోది, ఒక 500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఒకసారి వాళ్ళని తీసుకురమ్మనేసి అడుగుతామండి. మేమే ఫోన్ చేస్తాం, సార్ బండి ఎట్లా ఉంది, మీరు ఎట్లా రన్ చేస్తున్నారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మనల్ని ఏమన్నా కమ్మింగ్మంటారా, వీలైతే మీరు ఏమైనా తీసుకురాగలరా. జనరల్గా పీపుల్ ఏంటంటే ఏదో సేల్ చేయడానికి ఎలక్ట్రిక్ స్కూటర్స్ మెయింటెనెన్స్ అవసరం లేదు అనేసి అంటారు. బట్ ఇట్స్ రాంగ్. ఉంటుంది కదండి మెయింటెనెన్స్ అనేది వెహికల్ పైన ఏదైనా ప్రోడక్ట్ మనం తీసుకున్నామంటే జస్ట్ ఇంట్లో పెట్టడానికి చిన్న మెయింటెనెన్స్ Absolutely. ఈ రోడ్ మీద తిరిగేదానికి మెయింటెనెన్స్ లేదని కంపేర్ టు పెట్రోల్ ఇంజిన్స్ there are very less maintenance, but we should have a periodical check, preventive maintenance. Before happening something wrong, we should prevent that. Other we have to do maintenance. So I want to kilometer ఒకసారి మేము అందరూ కూడా సర్వీస్ చేస్తాము సార్, అన్ని ఓపెన్ చేసి సెండ్ చేస్తాము. అలాగే 5,000 కిలోమీటర్స్ రీచ్ చేయడానికి సార్ మళ్ళీ ఈ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ బండిని కూడా ఒకసారి చెక్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హానెస్ట్గా చెక్ చేసి వాటిని రీప్లేస్మెంట్స్ కానీ ఏదైనా పార్ట్స్ కానీ కేబుల్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని అన్నింటినీ కూడా సర్వీస్ ఇచ్చినట్లయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సార్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి, అదేంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, ఇట్ వాజ్ ఆసమ్ అండి. ఇంకో క్వశ్చన్ అండి, కస్టమర్కి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఎక్కడ ఉంటాయండి? మన దగ్గర అయితే మన స్కూటర్స్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ ఉంటాయండి. బ్యాటరీస్ జనరల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసుకొని ఉంటారు. బ్యాటరీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని దొరకకపోవడం, ఏదైనా ఒక షోరూమ్ నుంచి ఒక స్కూటర్ తీసుకున్న తర్వాత వాళ్ళు బ్యాటరీ ప్రొవైడ్ చేయాలంటే కూడా వాళ్ళకి ఇమీడియట్గా, ఎందుకంటే 60% ఆఫ్ ది అమౌంట్ ఈజ్ బ్యాటరీ. 45 to 60% డిపెండ్స్ ఆన్ ది డిఫరెంట్ మేక్స్ బ్యాటరీ కాస్ట్ కాబట్టి బ్యాటరీని షోరూమ్స్ వాళ్ళు ఇమీడియట్ గా రీప్లేస్ చేయడం కూడా డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఏంటంటే ఆ బ్యాటరీని మళ్ళీ రీప్లేస్మెంట్ వాళ్ళ ఓనర్ నుంచి కానీ లేదంటే వాళ్ళు పర్చేజ్ చేసిన దగ్గర నుంచి కానీ వస్తుందా లేదనేటువంటి సమస్య ఉంది. మన దగ్గర ఆ సమస్య లేదంటే బ్యాటరీ మనమే తయారు చేస్తాం కాబట్టి బ్యాటరీకి ఇమీడియట్ గా ఏం ప్రాబ్లమ్ ఉందో చూస్తామంటే విత్ ఇన్ 1 hour సాల్వ్ కాకపోతే వేరే ఆల్టర్నేట్ మెథడ్ ఏదైనా ఆలోచించి వేరే ఆల్టర్నేట్ బ్యాటరీ అరేంజ్ చేసి స్పోర్ట్ ఇచ్చేస్తాం. ఈ బ్యాటరీ మనం ఇమీడియట్ గా చూసి ఎప్పుడు కంప్లీట్ అయిపోతే ఫోన్ చేసి వాళ్ళ దగ్గర వీలైతే తీసుకుని ఇక్కడ రీప్లేస్ చేస్తాం, వాళ్ళ బ్యాటరీ వాళ్ళకి తీసుకొచ్చి మన బ్యాటరీ తెచ్చేసుకుంటాం. తీసుకొచ్చిన బ్యాటరీ కంప్లీట్ గా బిగ్ ప్రాబ్లం దెన్ రీప్లేస్ 100%. ఓకే, మనం యూజ్ చేసే మన లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నీ కూడా 3 years గ్యారెంటీ. ఓకే, సో ఏ ప్రాబ్లం ఉన్నా 1 year తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ 3 years తర్వాత కూడా మనం లైఫ్ ఆఫ్ ది బ్యాటరీ అనేది 5 years ఉంటుంది. They use properly is up to 6 to 7 years కూడా యూజ్ చేయొచ్చు. 3 years వరకు కంప్లీట్లీ ఫ్రీ. దాని తర్వాత కూడా సర్వీస్ పీరియడ్ వెరీ పార్ట్స్ కోర్స్ రామ్ ఫ్రీ చార్జ్ పర్ దట్. సో మా సర్వీస్ టెక్నీషియన్స్ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ చేస్తారండి. ఈవెన్ ఆఫ్టర్ 3 years వరకు, అనదర్ 2 years, అప్ టు 5 years మీరు సర్వీస్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అది గారు, గివింగ్ ఏ గుడ్ టైం. And I think I'm confident. I think we can promote చేయగలుగుతాను అనుకుంటా ఈ వెహికల్. Definitely you can promote and you can also help to the nation. Absolutely అండి, ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రీ కాబట్టి మనకు పొల్యూషన్ ఫ్రీ కాబట్టి I think I'll give you good marks and thanks meeting you అండి. Thank you. Thanks అండి. Okay, see you guys. We'll meet with other venture again. Bye.